హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్వీట్ కార్న్ కట్లెట్ తీసుకొచ్చేసానండి. ఎలా చేసుకోవచ్చు, ఏ టైంలోనైనా చేసుకోవచ్చు. మార్నింగ్ టిఫిన్కైనా, ఈవినింగ్ స్నాక్స్కైనా, పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారనమాట. నేను పెద్ద పొటాటో ఒకటి తీసుకొని కడుక్కున్న తర్వాత స్టవ్ మీద నీళ్ళు పెట్టుకున్నానండి. చూడండి, కట్ చేసుకొని, పొటాటో పెద్దది కాబట్టి 4 ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. శనగపప్పు అనేది నైట్ నానబెట్టుకున్నాను. నేను పొద్దున్న టిఫిన్కి కాబట్టి మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరగ్గా మిక్సీ ఆడుకున్న తర్వాత స్వీట్ కార్న్ అనేది పెద్ద కప్తో మీకు ఏ క్వాంటిటీ కావాలో అది చూసుకొని చేయండి. నేనైతే పెద్ద కప్తో తీసుకున్నాను స్వీట్ కార్న్. ఆ పచ్చిశనగపప్పు కొంచెం బరగ్గా అయిన తర్వాత ఈ స్వీట్ కార్న్ అనేది కూడా కొంచెం బరగ్గా రెండు మిక్సీ అయ్యేటట్లు మిక్స్ చేసుకొని మిక్సింగ్ బౌల్లో పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఆనియన్ ఒకటి, తర్వాత మిర్చి, కొంచెం అల్లం ముక్క, కరివేపాకు అనేది కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. చూడండి, పొటాటో అనేది మనం చాకు అనేది గుచ్చినప్పుడు అది కింద పడుతుందంటే చక్కగా కుక్ అయినట్టు. అది కుక్ అయిపోయింది. తర్వాత తొక్కలు తీసుకొని మనం ఏదైతే స్వీట్ కార్న్ అనేది పక్కన పెట్టుకున్నామో మిక్సీ పట్టుకొని ఆ బౌల్లోకి పొటాటోని చక్కగా చేతితో మ్యాష్ చేసుకోండి. అందులో తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్, మిర్చి అవన్నీ వేసుకున్న తర్వాత పసుపు ఒక 1/2 స్పూను, సాల్టు ఒక 1/2 స్పూన్ ఏమో కారం వేసి చక్కగా మనకు కట్లెట్ వచ్చేంత వరకు వాటర్ అనేది పోయే అవసరం లేదండి. చేతికి కట్లెట్ అనేది వచ్చేంత వరకు బాగా మిక్స్ చేయండి. అలా మిక్స్ చేస్తే సరిపోద్ది. నేను షాలు ఫ్రై చేయట్లేదండి, పాన్ ఫ్రై చేస్తున్నాను. మనం రోటీ తావా ఉంటుంది కదండి, రోటీ తావా పెట్టుకొని చక్కగా 2-3 స్పూన్లు వేసి ఇలాగా మన చేతితో నేను ఒత్తుతున్నాను. చూడండి, ఇలా కట్లెట్ అనేది మంచి షేప్లో వచ్చేలాగా చక్కగా ఒత్తండి. ఒత్తిన తర్వాత నాలాగా ఇలా నేను సరిగా వేసినాను, కానీ వేసిన తర్వాత అది మధ్యలో వెళ్ళింది. మధ్యలో వెళ్ళకుండా చివర్లు వేయండి. ఫస్ట్ మధ్యలో వేస్తే అవి మనం వేసే అన్నిటిలోకి ఇది తొందరగా ఫ్రై అయిపోయి ఇలా నల్లగా తయారవుతుంది. చూసారా, ఇలా నల్లగా అయిపోద్ది. పొరపాటున అది జారి కిందకి వెళ్ళిపోయింది. మీరు ఫస్టే వేసేటప్పుడు నేను షూట్ చేస్తూ వేస్తున్నాను కాబట్టి అలా జారి వెళ్ళిపోయింది. మీరు అలాంటి మిస్టేక్ చేయకుండా చుట్టుపక్కల వేసుకొని చివర్లో లాస్ట్లో మధ్యలో వేయండి. చూడండి, చక్కగా నాకు ఇన్ని పట్టినాయి అనమాట. నా ప్యాన్ లేదా నేను పెట్టిన ప్యాన్కి మీరు కూడా ఎన్ని పడితే అన్ని చక్కగా వేసుకున్న తర్వాత 2 వైపులో టర్న్ చేసుకోండి. ఇలా మూత పెట్టుకొని మగ్గించుకున్నారంటే తొందరగా ఉడుకుతాయి అనమాట అన్ని వైపులా. లేదు బిగినర్స్ అయితే ఎలా చేయండి, లేదు అంటే కనుక చక్కగా మనం దగ్గరుండి చేసుకుంటాం కాబట్టి కొంచెం వంటలో నైపుణ్యం ఉన్న వాళ్ళైతే 2 వైపులా దగ్గరుండి కాల్చారంటే చక్కగా మనకి కట్లెట్ అనేది రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో, సింపుల్గా టేస్టీగా. మనం టిష్యూ మీద వేసినా వేయకపోయినా కూడా పర్వాలేదు, ఎందుకంటే మనం షాలు ఫ్రై కాదు కదండి. షాలు ఫ్రై అయినా కూడా కొంచెం ఎక్కువ ఆయిల్ వేయాల్సి వస్తుంది. మనది పాన్ ఫ్రై కాబట్టి అంత ఆయిల్ ఏం పీల్చదు. చూడండి, నాకు ఇన్ని వచ్చాయి. నేను 2-3 బ్యాచ్లుగా వేసాను. చక్కగా నాకు స్వీట్ కార్న్ కట్లెట్ అనేది రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అమ్మ సింపుల్ కుకింగ్ ఛానల్ అనే ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి. మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ముందు చేసే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలనేది కామెంట్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ.